హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనం కుకట్పల్లిలోని బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయం యొక్క విశిష్టత అలాగే రోజువారీ పూజల గురించి అనేక అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ఆలయం ప్రాంగణంలోకి రాగానే మనసు పులకించిపోతుంది కదా. ఓం నమః శివాయ అంటూ చెంబుడు నీళ్లు పోస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు ఆ నీలకంఠుడు. ఈ ఆలయంలో కొలువైన శివయ్య లీలల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసే ముందు ఈ ఆలయ ప్రాంగణం అంతా ఒకసారి తిలకిద్దాం. ఈ ఆలయం గురించి అనేక అంశాల గురించి తెలియచేయడానికి మనతో పాటు అర్చకులు వాసు జంధ్యాల గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత తెలియచేయరా? అమ్మ, ఈ ఆలయం అనేది సుమారుగా 400 సంవత్సరాల క్రితం ముందరే ఉన్న దేవాలయము. అప్పట్లో ఉన్నటువంటి ఒక మునివర్యులు ఈ శివాలయాన్ని స్థాపించి ఉన్నారు. ఆ తర్వాత కాలక్రమేణా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఈ ఆలయాన్ని కూడా పునరుద్ధరించడంలో విశేషమైనటువంటి ఈ ముందు చూపుని చూపారు. అలాగే మన గౌరవనీయులైనటువంటి మధుర కృష్ణారావు గారు వారి ఆధ్వర్యంలో వారి అనుజ్ఞ మేరకు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ ఆలయాన్ని పునర్నిర్మించడానికి కూడా సాయశక్తిలో వాళ్ళు కృషి చేసి ఈ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేశారు. అలాగే ఈ స్వామివారి యొక్క మహత్యం ఎలా ఉంటుంది అంటే, ఎవరు ఏ కోరికలు అడిగినా సరే కాదనకుండా తీర్చే స్వామి ఈ రామలింగేశ్వర స్వామిది. అలాగే ఈ స్వామివారి విగ్రహం కూడా ఈ పైనటువంటి ఉన్నటువంటి లింగము కూడా ఇక్కడి నుంచి తెచ్చింది కాదు. ఆయన హిమాలయాల్లో నుంచి అక్కడ ఉన్నటువంటి మునీశ్వర్ల హిమాలయాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ దాన్ని ప్రతిష్టాపన చేశారు. ఆ తర్వాత అలా స్వామివారిని కూడా సేవించుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి మహత్యం చేత వారి కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. అలాగే విశేషించి ఇలా మాస శివరాత్రి రోజున ఉదయం పూట సాయంత్రం పూట విశేషమైనటువంటి అభిషేకార్చనలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే మనం చూసుకుంటే అమ్మవారి విగ్రహం కూడా గోదావరి నదీ తీరం నుంచి కూడా మనం తీసుకొచ్చి ఉన్నాము. మనం అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం మిగతా విషయాలన్నీ కూడా అక్కడ మనం ప్రస్తావించుకుంటాం. అలాగే మనం ఇందాక స్వామివారి గురించి కూడా తెలుసుకున్నాం. ఇక్కడ వచ్చేసి అమ్మవారి మూల విగ్రహం అనేది లోపల భాగంలో ఉంటుంది, ముందు వైపు ఉన్న భాగంలో ఉంటుంది. అలాగే అమ్మవారు ఎక్కడ ఉన్నారంటే గోదావరి నదీ తీరంలో ఒక భక్తుడి కల్లో కనిపించి నన్ను ఇక్కడ ప్రతిష్టాపన చేయండి, నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోండి అని చెప్పేసి అనటం చేత అమ్మవారి విగ్రహం కూడా తీసుకొచ్చి ఇలా రామలింగేశ్వర స్వామి వారి దగ్గర పెట్టేసి పునఃప్రతిష్టాపన సమయంలో అమ్మవారిని కూడా ఇలా పూర్తి విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి కూడా ఆవిడ కోరిచిన కోరికలు కూడా నెరవేర్చినటువంటి వారు కూడా ఉన్నారు. ప్రత్యేకించి వివాహం కాని వారు ఎవరన్నా ఉంటే కనుక అమ్మవారికి మొక్కుంటే తప్పకుండా వారి కుమారుల యొక్క వివాహం కానీ కుమార్తెల వివాహం కానీ అతి శీఘ్రంగా జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే మీరు వాటిని గురించి ప్రత్యక్షంగా అంటే మనం భక్తుల్ని కూడా మీరు విచారించిన ఎడలాగానే ఆ విచారణలో మీకు తెలుస్తూ ఉంటాయి. ఆ అమ్మవారు కూడా భక్తుల కొంగు బంగారమై వారు అడిగినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటుంది. అలాగే విశేషించి మనకి శరన్నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. ఆ శరన్నవరాత్రుల సమయంలో అమ్మవారికి విశేషమైనటువంటి పూజా అర్చనలు చక్రార్చనలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. అలా ఆ అమ్మవారి పూజల్లో పాల్గొనే భక్తులు కూడా వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. అలాగే వారు కోరిన కోరికలు నెరవేర్చిన వెంటనే కూడా అమ్మవారి యొక్క ఏవైతే కోరిన కోరికలు తీర్చుకున్న తర్వాత అమ్మవారికి కూడా విశేషమైనటువంటి పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు. గురుగారు, ఈ ఆలయంలో పండుగలు ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారు? అలాగే ఇవాళ కూడా చాలా మంది భక్తజనంతో నిండిపోయింది. ఏమైనా ప్రత్యేకంగా నిర్వహించారా? ఇక్కడ ఈరోజు ఆరుద్ర నక్షత్రం అవడం చేత స్వామివారి నక్షత్రము ఆరుద్ర నక్షత్రం అనేది స్వామివారి నక్షత్రం. ఆ స్వామివారి నక్షత్రం రోజున మనము ఉదయాన్నే కూడా విశేషమైనటువంటి అభిషేకార్చన జరిగిన పిమ్మట స్వామివారి యొక్క ఆరుద్ర నక్షత్రం రోజున కాబట్టి రుద్రహోమం చేసిన తరువాత స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కార్యక్రమం అనేది మనం చేస్తూ ఉంటాము. అలాగే ఈ కళ్యాణోత్సవం అనేది చాలామంది కూడా వారి కుమార్తెల యొక్క వివాహం కోసం కూడా ఇలా ఈ కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉంటారు. ఈ కళ్యాణ మహోత్సవం చేసుకున్న వెంటనే కూడా వారి కోరికలు నెరవేర్చి త్వరగా స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటారు. గురుగారు, ప్రత్యేకంగా ఇక్కడ కొలువైన కాలభైరవ స్వామి గారి ప్రత్యేకత తెలియచేయరా? అమ్మ, ఈ కాలభైరవ స్వామి ఎవరు అంటే సాక్షాత్తు ఆ పరమశివుడికి ఉన్నటువంటి మనకి ఎలా అయితే ప్రతి వారికి ఒక కాపలాదారి ఎలా ఉంటారో ఈ స్వామివారికి గుడికి ఆయన కాపలాదారి. అందుకనే ఈ ఆలయం తెరిచేటప్పుడు కానీ లేదంటే దేవాలయం మూసేటప్పుడు కానీ ఆయన అనుజ్ఞ తీసుకొని మనం దేవాలయం తెరవడం కానీ మూయటం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కాలభైరవ స్వామిని పూజించడం చేత విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీరు అడగచ్చు, ఏమిటండి మరి స్వామివారిని ఎలా పూజిస్తారు ఏమిటి అంటే,
ఆ స్వామివారిని శుక్లపక్ష అష్టమి నాడు కానీ లేదంటే కృష్ణపక్ష అష్టమి నాడు కానీ స్వామివారిని పంచామృతాలతో అభిషేకించిన తదుపరి స్వామివారికి కూష్మాండం అనగా బూడిద గుమ్మడికాయతోటి స్వామివారికి ఆ దీపారాధన చేస్తూ ఉంటారు. అలా దీపారాధన చేయడం వలన ఆ స్వామివారిని అర్చించడం వలన శత్రు భయం కానీ దుష్ట సంహారం అంటే మనకి ఎవరన్నా దుష్టుల చేత కానీ ఏవైనా కానీ మన మీద ప్రయోగింపబడినా అవన్నీ కూడా ఉపసంహారం కలిగి స్వామివారి యొక్క కృపా కటాక్షాల చేత సుఖ సంతోషాలతోటి ఉంటారు. విశేషించి చాలామంది కూడా కొంతమంది అమావాస్య నాడు కూడా ఇలా స్వామివారిని అర్చిస్తూ ఉంటారు. అలా అర్చించడం మూలకంగా స్వామివారి అనుగ్రహం పొంది వారి కష్టాల నుండి కూడా తొలగిపోయి వ్యాపారంలోనూ అధిక లాభాలతోటి వృద్ధి చెంది వారి కోరికలను కూడా నెరవేర్చుకున్న తర్వాత స్వామివారు నెరవేర్చిన తర్వాత వారు వచ్చి వారి మొక్కుబడులన్నీ కూడా ఈ స్వామివారి దగ్గర వచ్చి తీర్చుకొని వెళుతూ ఉంటారు, చెల్లించుకుంటూ వెళుతూ ఉంటారు. గురుగారు, మీరు అన్నారు ఇప్పుడు కూష్మాండ దీపం పెట్టాలి అని చెప్పారు. నేను అనేక ఆలయాల్లో కాలభైరవ స్వామిని చూశాను, వడమాల కూడా ధరిస్తారు తనకి. అంటే దీన్ని ధరించడం వల్ల ఏం జరుగుతుంది? వడమాల వేయటం మూలకంగా ఏమిటంటే మనకు వెంటనే ఎటువంటి కోరికలు ఏవైనా తీర్చుకోవాలి అంటే కనుక వడమాల వేసిన 108 వడలు. ఆ సంఖ్య ఏంటంటే మనకి 27 నక్షత్రాలు ఉంటాయి, నక్షత్రానికి ఒక పాదం చొప్పున ఉంటుంది. అలా 27 × 4 చేస్తే కనుక మనకి 108 సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య పరంగా అంటే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రంలో జన్మించి ఉంటారు కాబట్టి మనం అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ 108 వడల మాల అనేది స్వామివారికి వేసి ఆ వడలను నైవేద్యం పెట్టేసి మనం స్వామివారిని అర్చించడం అనేది జరుగుతూ ఉంటుంది. గురుగారు, మనం ప్రత్యేకంగా పూజలు ఆచరించేటప్పుడు మొదటగా గణేశుడితో ప్రారంభిస్తాం కదండి, ఇక్కడి పూజా నియమాలు ఎలా ఉంటాయి తెలియచేస్తారా? తప్పకుండా అమ్మ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గణపతి ఎవరంటే సిద్ధ గణపతి. ఈయన ఎటువంటి విషయాలన్నీ కూడా సిద్ధింపచేయడంలో విశేషమైనటువంటి శక్తి కల వారు అవడం చేత ఇక్కడ ప్రతి సంకష్ట చతుర్థి నాడు స్వామివారికి సాయంత్రం పూట అభిషేకము, ఉదయకాలంలో గణపతి హోమం అనేది చేయడం జరుగుతుంది. విశేషించి స్వామివారికి ఎలా అంటే బుద్ధి విద్య కోసం ప్రత్యేకించి విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు కూడా వారి పిల్లల కోసం అనేది స్వామివారి దగ్గరకు వచ్చి అలా ఉండ్రాళ్ళ నివేదన చేసి వారి మొక్కుబడులన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు. అలాగే స్వామివారి విశిష్టత ఎలా ఉంటుంది అంటే ఆయన అనుకున్నటువంటి మనం కోరిక కరెక్ట్గా ఒక 90 రోజుల స్వామివారి మనకి నెరవేర్చేస్తారు. అంతటి విశేషమైనటువంటి శక్తి స్వామివారికి కలదు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు ఇక్కడికి విచ్చేశారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, పదండి. ఈ ఆలయంతో మీకున్న అనుభవం మాతో షేర్ చేసుకోరా? మాది నిజామాబాద్ అండి. వాస్తవంగా ఇక్కడ మా బామ్మర్ది ఉంటాడు. నేను ఈ కుక్కటిపల్లికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయానికి వస్తానండి. ఇక్కడ వస్తే ప్రశాంతత ఉంటుంది. ఇక్కడ పురోహితులు కానీ పూజా విధానం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరిని మంచిగా ఆదరిస్తారు ఈ గుళ్ళు. దాంతో ఇక్కడ వచ్చినప్పుడు మాకు చాలా బాగా అనిపిస్తుంది. అమ్మ, ఈ ఆలయంతో మీకున్న ప్రత్యేక అనుబంధం గురించి తెలియజేస్తారా? చాలా పాత శివాలయం ఇది, చాలా విశిష్టత. మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ మేము ఒక గుడి కమిటీ మెంబర్మే. చాలా బాగా జరుగుతుంది. పున్నానికి అన్నపూర్ణ అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది, శివరాత్రి జరుగుతుంది, నంది అభిషేకం జరుగుతుంది. కానీ చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ అభిషేకాలు కానీ అన్ని పూజలు కానీ. చాలా మనం ఏదనుకుంటే అది నెరవేరుతుంది. చాలా పురాతనమైన శివాలయం. ఇక్కడికి వచ్చి ఏమైనా కోరికలు నెరవేరుతాయి. అలాగే ప్రతి మహాశివరాత్రికి చాలా బాగా జరుగుతుంది. అభిషేకం, హారతి అనేది తప్పకుండా చూడాలి. ఎక్కడున్నా ఈ శివాలయంకి వచ్చి చూడాలి. అలాగే వారాహిదేవి పూజలు కూడా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పాక కూడా వారాహిదేవి ఉన్నదని అందరూ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఈ ఆలయంలో వారాహి అమ్మవారు కూడా కొలువై ఉన్నారా? అక్కడే ఉన్నారు. చాలా బాగా అలంకరణ చేస్తారు, కళ్యాణం బాగా చేస్తారు. ప్రతి పౌర్ణమికి అన్నదానం జరుగుతూ ఉంటుంది. చాలా పురాతనమైన వారాహి అమ్మవారిది బాగా జరుగుతుందండి ఉత్సవాలు. అందరి కోరికలు తీరుతాయి, అందరూ బాగా చేసుకుంటారు, అందరూ వస్తుంటారు కూడా. వాళ్ళు ఏదైనా అనుకుంటే ఉద్యోగం అని కానీ, ఇప్పుడు ఏదైనా డబ్బు అని కానీ, మన సమస్య ఏమన్నా కానీ, ఏదైనా కానీ అవన్నీ నెరవేరుతున్నాయండి. చక్కగా దసరాలప్పుడు కూడా ఉత్సవాలు జరుగుతాయి. ఆ వారాహి అమ్మవారిది అట్లా బాగా జరుగుతుంది. ఇక్కడేమో రాజశ్యామలాదేవి ఇటు పక్క ఉంది, సరస్వతి అమ్మవారని అది ఉంది. ఆమెది కూడా అమావాస్య రోజు నుంచి ఉత్సవాలు జరుగుతాయి, 5 రోజులు చాలా బాగా జరుగుతాయి అక్కడ కూడాను. ఇది పాతకాలం శివాలయం కదండి, అందుకని బాగా జరుగుతాయండి. అసలు అందరూ బాగా వచ్చి జనం బాగా వస్తుంటారు. చాలా బాగా జరుగుద్దండి, మన కోరికలు తీరుతాయి. శ్రీ మహాసరస్వతి నమః.
హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు భక్తజనాలకి అందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. మరి ఆ యొక్క ఈ కూకట్పల్లి గ్రామ పాత శివాలయంలో వెలిసినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీరామలింగేశ్వర దేవాలయంలో పరివార దేవతలుగా మహాగణపతి, వల్లి దేవసేనాసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రామలక్ష్మణ దూత ఆంజనేయ స్వామి, మరి అలాగే అక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి, ఈ యొక్క శివాలయం చుట్టుగా ఉన్నటువంటి దేవతలు దక్షిణామూర్తి, లింగోద్భవ మూర్తి, అలాగే బ్రహ్మ. అక్కడ అమ్మవారు చూసుకున్నట్టయితే దుర్గా మహిషాసురమర్దిని అమ్మవారి విధంగా చూసుకుంటే అమ్మవారి ఆలయం చుట్టూ ఉన్నటువంటి రాజ్యశ్యామల సరస్వతి మాత, అలాగే వెనకాల ప్రత్యంగిర మాత, అటు తూర్పు భాగంలో వారాహి మాత, అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారు గర్భాలయంలో ఉంటారు. ఈ విధంగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దాంట్లో భక్తులకు చాలా అత్యుత్తమైనటువంటి వారి తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడ పెళ్లి కానటువంటి వాళ్ళు, అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు, రుణ రోగ బాధల నుంచి విముక్తి అవ్వడానికి, మరి అనేక ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యల వలయం నుంచి బయటపడడానికి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేక విధాలుగా కొలుస్తారు. ప్రతి మంగళవారం కూడా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అభిషేక అర్చనలు విధిగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ యొక్క శివాలయంలో మహాశివరాత్రి పర్వదినము, కార్తీక మాసము, అలాగే దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి నవరాత్రులు కూడా ఉత్సవాలు జరిపిస్తూ ఉంటారు. ఆ యొక్క స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ శ్రీ వల్లీ దేవసేనాసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భగవానికి జై. ఇక్కడ శివ కళ్యాణ్ చేయించుకున్న దంపతులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అండి, మీరు ప్రతి ఏటా ఇక్కడ శివ కళ్యాణ్ నిర్వహిస్తారా? శివ కళ్యాణం కంటే ఈసారే వచ్చాం, ప్రతిసారి రాము. రోజు గుడికి అయితే వస్తూ ఉంటాం. ఇక్కడ పూజారులు కానీ సిబ్బంది కానీ అందరితోటి మంచి ఇది ఉన్నది. అందరూ బాగా కోఆపరేషన్ చేస్తారు. గుడికి వచ్చినాక ప్రశాంతంగా అనిపిస్తుంది మాకు. అది నేను అప్పుడప్పుడు వస్తుంటాను, ఈయన రోజు వస్తారు. ఈ అమ్మవారు కానీ స్వామివారు కానీ చాలా మహిమ గలవాళ్ళు. అలాగే శివాలయ అర్చకులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. గురుగారు, ఈ ఆలయంతో మీకున్న అనుబంధం తెలియచేస్తారా? హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం మన కుకట్పల్లి గ్రామంలో వేయించేసి ఉంది. ఈ ఆలయం 426 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఈ ఆలయం వెలిసి ఉంది. స్వామివారు వెలిసి ఉన్నారు. ఈ ఆలయాన్ని ఈ మధ్యకాలంలో మన మాధవరం ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అలాగే అదేవిధంగా చైర్మన్ గారు, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు అందరూ ఆధ్వర్యంలో ఈ ఆలయం చాలా పెద్దగా కట్టడం జరిగింది. పూర్వం చాలా చిన్నగా ఉండేటువంటి ఆలయం భక్తుల సౌకర్యార్థం ఈ యొక్క ఆలయాన్ని చాలా విశేషంగా పెద్దగా చేయడం జరిగింది. ప్రతినిత్యము కూడా స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి ఉదయం రుద్రహోమము మరియు అదేవిధంగా స్వామివారి కళ్యాణం, మాస కళ్యాణం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజున కూడా విశేష అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కుకట్పల్లి గ్రామంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో జరగడం చాలా విశేషంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఆలయంలో స్వామివారు బాలా త్రిపుర సుందరి సమేతంగా వేయించేసి ఉంటారు. రామలింగేశ్వర స్వామిగా నామధేయంగా అమ్మవారితో సహా వేయించేసి ఉంటారు. ఇక్కడ భక్తులు ఎవరైనా కూడా వారు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అనేటువంటి సంకల్పంతో చక్కగా వచ్చి స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు. హరి పార్వతీపదే హర హర మహాదేవ. ఓం నమః శివాయ. చూశారు కదండి, 450 ఏళ్ల నాటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రత్యేకత. ఇది ఇవాల్టి దివ్యధామం కార్యక్రమం. మరో దివ్యధామంలో భాగంగా మరో ఆలయంతో మీ ముందు ఉంటాము. నమస్తే.